హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మామిడికాయతో పప్పు చేయబోతున్నామనమాట. ఈ మామిడికాయ ఈ సీజన్‌లో వచ్చినప్పుడు దాన్ని ఎంతగా వాడుకుంటే అంత మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవకాయ పెట్టుకోవడమే కాకుండా ఇలా మామిడికాయతో పప్పు కూడా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మీరు టేస్ట్ చేయాలి దాన్ని ఎలా ఉంది అని. పులుపు ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే పప్పు ఇంకా సూపర్ టేస్టీగా వస్తుంది. సో, అలా ఫస్ట్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఆ మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ఆ ప్రెషర్ కుక్కర్‌లో మీరు టూర్ దాల్ అంటే కంది బేడలు తీసుకొని వేయాలి. ఎంత వేయాలి అంటే 2:30 కప్పుల కంది బేడలు వేయండి. ఒక ఫ్యామిలీలో అంటే ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఉన్న వాళ్ళకి 2 సార్లకు సరిపోతుంది. ఇలా కనుక 2:30 కప్పుల కంది బేడలు తీసుకొని కుక్కర్‌లో వేసి దాన్ని బాగా కడగండి నీళ్ళతో. ఎందుకంటే చాలా గలీజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్తో కడిగిన తర్వాత మీరు ఈ మామిడికాయ ముక్కల్ని దాంట్లో వేయండి. ఈ మామిడికాయల ముక్కలు వేసేటప్పుడు అవి బ్యాళ్ళకు టచ్ అవ్వకోకుండా చూసుకోండి. ఓకే. ఆ మామిడి పిచ్చిని మాత్రం వేయకండి, పక్కనే పెట్టేసేయండి. ఆ తర్వాత 2:30 టేబుల్ స్పూన్ల కారం వేయండి. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి 2:30 అన్నాను. కారం తక్కువ తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్లు మాత్రం చాలు. ఆ తర్వాత పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ వేయండి. నేను ఇక్కడ 2 టైమ్స్ వేసాను కాబట్టి హాఫ్ తీసుకున్నాను. ఓకే. కానీ ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి కూడా వేసేసి, ఇక జీలకర్ర ఉంటుంది కదా, ఆ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అనేది వేయాలి. దానికంటే ముందు చింతపండు కూడా వేయాలి. చింతపండు యాక్చువల్గా మామూలుగా పప్పు చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా వేస్తాము. కానీ ఇక్కడ ఆల్రెడీ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు తక్కువగా వేసుకోవాలి. ఇంత మాత్రమే తీసుకోవాలి. దీన్ని కూడా బాగా కడగండి. చింతపండు ఎలా తయారు చేస్తారో తెలుసు కదా, కాళ్ళతో కూడా తొక్కుతారు. సో, బాగా కడిగిన తర్వాత దాంట్లోకి వేసి, ఇక జీలకర్ర చెప్పాను కదా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసేయాలి. ఇలా అన్నీ మనము ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటాం కాబట్టి మనం స్టవ్ దగ్గరే ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అన్నీ ఇలా కుక్కర్లో వేసేసి వాటర్ పోసి విజిల్ వచ్చేకి పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు. నీళ్ళు ఎంత పోయాలి అంటే కొద్దిగా మీకు జోరుగా పప్పు కావాలంటే 2:30 గ్లాసులు నీళ్లు పోయండి. లేదు గట్టి పప్పే మాకు ఇష్టము అంటే మీరు 2 గ్లాసుల నీళ్ళు మాత్రం వేయండి. మేమైతే 2 వేస్తాం, గట్టిగా బాగుంటుందని చెప్పి. ఆ తర్వాత ఇక ఈ కుక్కర్ యొక్క మూత పెట్టేసి ఒక మీకు ఎన్ని విజిల్స్ రావాలి అంటే మీడియం మంట పెట్టుకోండి. హై వద్దు, లో వద్దు. మీడియం మంట పైన ఈ కుక్కర్ని పెట్టేసి ఉడకడానికి మీరు 5 విజిల్స్ వచ్చేటట్లు చూసుకోండి. ఓకే. 5 విజిల్స్ నుంచి 6 వరకు ఇలా లోపలికి వెళ్ళిపోయే మూత ఉంటే 5-6, లేదంటే 5 చాలు. ఓకే. ఇలా మీరు దాన్ని మళ్ళీ తినచ్చు, అదేం వేస్ట్ కాదు, బాగుంటుంది ఇలా తింటే కూడా. ఇక విజిల్స్ వస్తూ ఉన్న సమయంలోనే మనం తిరువాత కోసం రెడీ చేసుకోవాలి. తిరువాత ఆల్మోస్ట్ మామూలు పప్పులాగే అనమాట. తెల్లగడ్డ తీసుకొని ఒక 5-6 రెబ్బలు తీసుకోండి. బాగా ఇంకా 10 అలా వేసినా, 10 అలా వేసినా కూడా మంచిదే. బ్రాహ్మిన్స్ అయితే వాడరు కానీ మిగతా వాళ్ళు వాడచ్చు. ఈ తెల్లగడ్డలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో, 10 దాకా తీసుకోండి. ఇలా ఒలిచి పెట్టుకోండి. దాంతోపాటు అన్నం చేస్తున్నాను అక్కడ. సో, ఇలా ఒలిచి పెట్టుకున్న తెల్ల గడ్డ యొక్క రెబ్బలు సైడ్ పెట్టేసుకోండి. లోపు మనకి విజిల్స్ కూడా వచ్చేస్తాయి. ఇక కుక్కర్ లిడ్ మూత ఓపెన్ చేసిన తర్వాత మనము ఆ పప్పునంతా ఎనుపుకోవాలి అన్నమాట. మేము రోజు పప్పు చేస్తాం కాబట్టి మా ఇంట్లో అయితే ఇది ఉంటుంది. ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లో ఇదైతే ఉంటుంది. లేదంటే స్మాషర్ లాంటిది వస్తుంది కదా, దాంతో స్మాష్ చేయండి. చేసే ముందు 2:30 టేబుల్ స్పూన్ల ఉప్పు వేయండి. యాక్చువల్గా ఉప్పు తక్కువ తినేవాళ్ళు బీపీ అలా ఉంటే 2 చాలు. మాకేమీ లేవు కాబట్టి మేము ఎక్కువే వేసుకుంటాం. 2:30 టేబుల్ స్పూన్ల ఉప్పు వేయండి. వేసిన తర్వాత బాగా వెనపాలి. ఎనిపేటప్పుడు మామిడికాయ ముక్కలు అలానే ఉన్నా కూడా నో ప్రాబ్లం.
అలా పంటి కిందికి వస్తూ ఉంటే తినేటప్పుడు మామిడికాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అవి అలానే ఉంచేయండి. ఇలా ఎనిపిన తర్వాత ఇక మనం తిరువాత పెట్టుకోవాలి. తిరువాతకి మనం ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. సో తిరువాత కోసం మనము ఒక గరిటె లాంటిది తీసుకోవాలన్నమాట. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె అనేది వేయండి. నెయ్యి వేస్తే ఇంకా బాగానే ఉంటుంది. నెయ్యి వేస్తే టేస్ట్ కూడా పెరుగుతుందన్నమాట. లేదు అంటే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసిన తర్వాత ఇక తిరువాత మీకు అందరికీ తెలుసు కదా, నార్మల్ ఆవాలు వేయాలి ఫస్ట్. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేయాలి. ఇవన్నీ కొద్ది కొద్దిగా వేయాలన్నమాట. తర్వాత ఒలిచి పెట్టుకున్న తెల్లవాయలు, అదే తెల్లగడ్డ రెబ్బలు అవి వేయాలి అన్నమాట. ఈ తెల్లగడ్డ రెబ్బలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అలానే ఉట్టిది కూడా తింటారు అలా గోల్డెన్ బ్రౌన్ లాగా వేయిస్తే. ఓకే, అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేయాలి. ఒక 2-3 తీసుకొని వేయండి. ఇక దాని తర్వాత కరివేపాకు వేసేసేయండి. ఈ కరివేపాకు వేసినప్పుడు జాగ్రత్త, ఇలా చిటపట అని పై వరకు వస్తుంది కాబట్టి వేసి కొద్దిగా దూరం జరగండి. సో ఇలా తిరువాత బాగా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం చేసి పెట్టుకున్న పప్పులోకి వేయాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే తిరువాత అనేది ప్రెషర్ కుక్కర్ దాంట్లోకి వేస్తామో మూత పెట్టి వేస్తే ఆ స్మెల్, ఆ వాసన కూడా అలానే ఉండిపోతుందన్నమాట. సో అలా మూత పెట్టి ఇలా గరిటెని తిప్పేసేయండి. మంచి వాసన ఉంటుంది తినేటప్పుడు కూడా. ఓకే, సో ఇదండి పప్పు చేయటం. మామిడికాయతో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పప్పు అనమాట ఇది. ఓకే, టేస్ట్ చూద్దామా ఎలా వచ్చిందో. ఖచ్చితంగా సూపర్గా వచ్చి ఉంటుంది. కానీ ఇదిగో టేస్టీ హెల్దీ మామిడికాయ పప్పు రెడీ. యమ్మీ పప్పు, సూపర్గా ఉంది టేస్ట్ కూడా. సో దీన్ని మనము వేడి వేడి అన్నం తీసుకొని దాంట్లో తింటే చాలా మంచిది. అన్నం తినకూడదు అని చెప్తూ ఉంటారు. నో, ప్రతిదీ తినచ్చు, మితంగా తినాలి. అన్నం తీసుకొని తర్వాత పప్పు పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంతో మామిడికాయ కూడా పక్కన వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. సో మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేయాలా అనేది ఆల్రెడీ నేను చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఊరగాయది కూడా చూడొచ్చు, అది కూడా ఇంట్లో చేసిందే. ఇలా వేడి వేడిగా సర్వ్ చేయండి టేస్టీ పప్పు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.